హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, టీఎస్ఆర్టీసీ నర్సింగ్ కాలేజీ నుంచి వివిధ రకాల పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థులకు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు వారికి చెందినటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్సు, వాటి యొక్క 2 సెట్ల అటెస్టెడ్ జిరాక్స్ కాపీసు, వీటితో పాటుగా లేటెస్ట్గా తీసుకున్న 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. అసలు ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ పోస్టులకి ఎంపికైతే శాలరీ ఎంత ఉంటుంది, ఎప్పుడు ఈ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు, వీటన్నింటి సమాచారం ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. www.tsrtc.telangana.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తే మీకు నోటిఫికేషన్ కనిపిస్తుంది. లేదు అంటే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి మీరు మన వెబ్సైట్లో కూడా నోటిఫికేషన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సింపుల్గా. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు తప్పనిసరిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే పట్టుకొని వెళ్ళాలి. వీటితో పాటుగా 2 సెట్ల అటెస్టెడ్ కాపీస్ అనేవి పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే 6 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. నోటిఫికేషన్తో పాటు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ని క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేసి అది కూడా మీరు పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. అసలు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి, బీఎస్సీ డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి, అలాగే స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. వీటితో పాటుగా ఆర్ఎన్ఆర్ఎం రిజిస్ట్రేషన్, వ్యాలిడిటీ రెన్యువల్ సర్టిఫికేట్, ఎడిషనల్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్, పీజీ డిగ్రీ సర్టిఫికేట్ అవసరమైనట్లయితే, అలాగే ఆల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, ఎన్యూఐడి, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్, చెక్ జిరాక్స్ కాపీ, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, వీటన్నిటితో క్యాస్ట్ సర్టిఫికేట్, వీటన్నిటితో కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు అయితే మనం చూడొచ్చు. ఈ నోటిఫికేషన్ అనేది టీఎస్ఆర్టీసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లేదా నర్సింగ్ కాలేజ్ తార్నకా నుంచి విడుదల చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఎప్పుడు ఇంటర్వ్యూకి హాజరు కావాలంటే మార్చి 4వ తేదీ ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తారు. ఉన్న పోస్టులు చూసుకుంటే ప్రొఫెసర్ పోస్ట్ ఒకటి ఉంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 3 ఉన్నాయి, అలాగే టోటల్ పోస్టులు అనేవి 2 ఉండడం జరిగింది. ప్రొఫెసర్ పోస్టులకి, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి ఎంఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలి. ప్రొఫెసర్ పోస్ట్కి ఎంఎస్సీ నర్సింగ్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మొత్తం 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అందులో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఎంఎస్సీ నర్సింగ్ చేసిన తర్వాత ఉండాలి. పిహెచ్డి కూడా నర్సింగ్లో చేసి ఉండాలని చెప్పారు. అంటే అది డిజైరబుల్, చేసినట్లయితే ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగే ఏ స్పెషాలిటీలో కలిగి ఉండాలంటే చైల్డ్ హెల్త్ నర్సింగ్ లేదా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో వాళ్ళు ఆ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే కలిగి ఉండాలి, ఎక్స్పీరియన్స్ కూడా. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్కి కూడా ఎంఎస్సీ నర్సింగ్ ఇచ్చారు. అలాగే ఎంఎస్సీ నర్సింగ్తో పాటుగా 3 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. పిహెచ్డి నర్సింగ్ ఉంటే అది డిజైరబుల్, ఉంటే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఏ స్పెషాలిటీలో అడిగారంటే ఓబీజీ లేదా మెంటల్ హెల్త్ నర్సింగ్ లేదా మెడికల్ సర్జికల్ నర్సింగ్ లేదా చైల్డ్ హెల్త్ నర్సింగ్ లేదా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో అడగడం జరిగింది. ఇక టోటల్ పోస్టులు అనేవి 2 ఉన్నాయి. దీనికి ఎంఎస్సీ నర్సింగ్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. బీఎస్సీ నర్సింగ్లో లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్లో విత్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలని చెప్పారు. ప్రొఫెసర్ పోస్ట్కి సెలెక్ట్ అయితే 50,000, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సెలెక్ట్ అయితే 28,000, టోటల్ పోస్టులకు సెలెక్ట్ అయితే 25,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఇది ఒక ఫిక్స్డ్ పే అనేది ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ పోస్టులను ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ని అయితే తీసుకుంటున్నారు. 1 year పాటు అయితే కంటిన్యూ చేస్తారు. మీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది బాగుంటే ఆ తర్వాత ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందని కూడా నోటిఫికేషన్లోనే ఇవ్వడం అయితే జరిగింది. మరి మీలో ఎవరికైనా ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటే డైరెక్ట్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్, 2 సెట్ల జిరాక్స్ కాపీలతో పాటుగా 6 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఇంకా మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే ఇక్కడ వీళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. ఆ కాంటాక్ట్ నెంబర్స్కి మీరు సంప్రదించవచ్చు. ఇది
అప్లికేషన్ లేదా బయోడేటా ఫామ్ అన్నమాట. ఈ బయోడేటా ఫామ్ ఫిల్ చేసి వీటితో పాటుగా అవసరమైన అన్ని డాక్యుమెంట్స్‌తో మీరు ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి. ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇంటర్వ్యూకి డైరెక్ట్‌గా వెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసినట్లయితే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఎందుకంటే మీరు ఒకసారి చదువుతారు గనుక. ఎలిజిబిలిటీ ఉండేవారు టీఎస్ఆర్టీసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తార్నకా వద్ద ఇంటర్వ్యూకి అయితే మార్చి 4వ తేదీన హాజరు కావాల్సి ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. మా